వాసుదేవ వాసుదేవ్ గారు. వాసుదేవా అండి. వాసుదేవ అంటే వాసుదేవ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. లాస్ట్ క్లాస్లో వేటి గురించి చూసాం, ఏ సిస్టమ్ గురించి చూసాం? సిస్టమ్ పేరేంటి? ఏ సిస్టమ్ గురించి చూసాం? డైజెస్టివ్ సిస్టమ్ మేడం. వెరీ గుడ్. డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూసాం. సో డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఫైనల్లీ డైజెషన్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానివల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి అన్నదంతా, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ తో పాటు వాటికి సహకరించే ఆర్గాన్స్ గురించి కూడా చూసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ గురించి అవ్వచ్చు, ప్యాంక్రియాస్ గురించి అవ్వచ్చు, వీటన్నింటి గురించి చూసాం కదా. సో ఇవాళ నెక్స్ట్ సిస్టమ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి ఒక్కసారి అందరు చెక్ చేసుకొని మ్యూట్ చేసుకోండి. ఒకవేళ డౌట్స్ ఉన్నాయంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఏంటి? వ్యర్థాలు బయటికి పంపడం మేడం. వెరీ గుడ్, విసర్జన వ్యవస్థ. చెమట. వెరీ గుడ్. వ్యర్థాలంటే ఒక రకంగా చూసుకుంటే చెమటను బయటకు పంపడం. ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏం చూసాం? రెస్పిరేటరీలో కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలడం. కార్బన్ డైఆక్సైడ్. వెరీ గుడ్. కార్బన్ డైఆక్సైడ్ అలా ప్రాసెస్ లోపల జరిగేటప్పుడు ఏవైతే మలినాలు అనేవి ఏర్పడతాయో వాటిని శరీరం నుంచి బయటకు పంపించే వ్యవస్థనే ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం. ఓకే. సో మలినాలను బయటకు పంపించే దానికంటే ముందు అసలు ఏం జరుగుతాయి, మలినాలు అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే, డైజెస్టివ్ సిస్టంలో మనం చూసినప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది న్యూట్రియంట్స్ రూపంలో మన శరీరంలో స్టోర్ అయి ఉంటుంది అని చెప్పాను కదా. సో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ మనం తీసుకునేది లైక్ అన్నం అవ్వచ్చు, పప్పు కూరలు అవ్వచ్చు, ఆర్ ఏదైనా వెజిటబుల్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఆ రూపంలో మనం తీసుకుంటున్నాం. కానీ మన శరీరం అనేది వాటిని బ్రేక్ చేసి న్యూట్రియంట్స్ రూపంలో వాటిని స్టోర్ చేసుకుంటుంది. కావాల్సినప్పుడు వాటిని బాడీ బిల్డింగ్ కి కానీ దేనికైనా యూజ్ చేస్తుంది. రైట్. సో ఈ ప్రొసీజర్ అనేది డైజెస్టివ్ సిస్టంలో జరుగుతుంది అని చూసాం కదా. అలా జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, అలా 2 ప్రాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మనం తీసుకున్న ఆహారం అనేది బ్రేక్ డౌన్ అవ్వడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తిన్నాం అనుకోండి, అది బ్రేక్ అయ్యి గ్లూకోజ్ గా మారుతుంది, మన శరీరం నీకు కావాల్సిన న్యూట్రియంట్ గా మారుతుంది. రైట్. సో దాన్ని కెటబాలిజం అంటాం. ఓకే. అలా మనం తీసుకున్న ఆహారం న్యూట్రియంట్ గా మారడాన్ని కెటబాలిజం అంటాం. నెక్స్ట్, అలా న్యూట్రియంట్ గా మారినది ఏదైతే ఉందో ఆ పదార్థం మన శరీరానికి కావాల్సినట్టుగా ఉపయోగపరచడాన్ని ఎనబాలిజం అంటాం. సో ఈ కెటబాలిజం, ఎనబాలిజం రెండు ఈ ప్రక్రియలన్నీ జరిగేటప్పుడు విడుదలయ్యే మలినాలు ఏవైతే ఉంటాయో ఆ మలినాలను ఆ బయటకి పంపే వ్యవస్థ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇది ఎలా జరుగుతుంది అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ ని యూరినరీ సిస్టమ్ అని కూడా అంటారు. సో
ముఖ్యమైన పని ఏంటి అంటే యూరిన్ రూపంలో మన బాడీలో అన్వాంటెడ్ టాక్సిన్స్ ని కానీ మలినాలను కానీ మన శరీరం నుంచి బయటకి పంపిస్తుంది ఈ వ్యవస్థ. ఓకే, సో దానివల్ల ఏం జరుగుతుంది? మలినాలు బయటకు వెళ్ళిపోవడం వల్ల మన శరీరంలో కావాల్సినంత నీరు ఆ అలాగే స్టోర్ అయి ఉంటుంది. గ్లూకోజ్ ఎంతైతే కావాలో అండ్ సాల్ట్స్ ఎంతైతే కావాలో వాటన్నింటిని బ్యాలెన్స్ లో ఉంచుతుంది అనమాట. వాటర్ మన శరీరంలో ఎక్కువ రిటెన్షన్ ఉన్నా కానీ లేదా డీహైడ్రేషన్ జరిగినా కానీ రెండు ప్రాబ్లమ్సే కదా. అలా కాకుండా సమతుల్యంగా ఉండేలాగా చూసుకునేది ఏంటి అంటే ఈ యూరినరీ సిస్టమ్. సో ఎక్కువ పోకుండా అండ్ అట్ ద సేమ్ టైం ఎంత కావాలో అంత మన శరీరానికి అందించేలాగా చూసేదే ఈ యూరినరీ సిస్టమ్ యొక్క మెయిన్ యూజ్ అనేది. సో దానివల్ల ఏం జరుగుతుంది అలా చూసుకోవడం వల్ల? షుగర్ లెవెల్స్ అనేవి మన బాడీలో అగైన్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. సో యూరినరీ సిస్టంలో ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుగా ఇవన్నీ ముఖ్యమైన భాగాలు. ఫస్ట్ అనేది కిడ్నీస్. సో కిడ్నీ అనేది బేసికలీ ఫిల్టర్ లాంటిది అనమాట. అక్కడ ఫిల్ట్రేషన్ అనే ప్రొసీజర్ జరిగి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మలినాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మన శరీరానికి అవసరం లేదో అవన్నీ బ్లడ్ లోనికి ఎంటర్ అయిపోతాయి. ఓకే, సో దాని రిజల్ట్ గా ఏమవుతుందంటే యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యూరిన్ అనేది కిందకి పాస్ అయ్యి యూరేటర్ ద్వారా యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అయ్యి ఫైనల్ గా యూరెత్రా ద్వారా కిందకు వస్తుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా. 1 సెకండ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి 2 కిడ్నీస్ వెన్నుముక్కకి అతుక్కున్నట్లుగా ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం కిందకు ఉంటుంది, రైట్ కిడ్నీ కొంచెం పైకి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో ఈ రెడ్ కలర్ లైన్, బ్లూ కలర్ లైన్, 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి ప్యూర్ బ్లడ్ ని తీసుకెళ్లడానికి, లైక్ మలినాలన్నీ తీసేసిన తర్వాత కిడ్నీ ఫిల్టరేషన్ జరిగిపోయిన తర్వాత లైక్ వాటర్ ఫిల్టర్ లో కూడా 2 పైప్స్ ఉంటాయి కదా. ఒకటి నార్మల్ వాటర్ తీసుకెళ్లడానికి, ఇంకొకటి ప్యూరిఫై అయిపోయిన వాటర్ మనకి ఇవ్వడానికి, రైట్? సేమ్ అలాగే ఇక్కడ కూడా 2 వెయిన్స్ అనేవి ఉంటాయి. ఒకటి వెయిన్ ఇంకా ఆర్టరీ. సర్క్యులేటరీ సిస్టమ్ లేదా కార్డియోవాస్కులర్ సిస్టమ్ చూసేటప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిన్ అంటే ఏంటి, ఆర్టరీ అంటే ఏంటని. ఆర్టరీ ఉండేసి హార్ట్ నుంచి బ్రింగ్స్ ద బ్లడ్ విత్ వేస్ట్స్. సో మలినాలతో కూడిన రక్తాన్ని తీసుకొస్తుంది. ఈ కిడ్నీస్ లో ప్యూరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత ఈ వీన్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ వీన్ అనేలాగా. సో దీంట్లో ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ ప్యూరిఫికేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఆ వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఇంకో పైప్ ఉంటుంది కదా. సో ఆ వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఉపయోగపడే పైప్ అయ్యి కింద దాకా కనిపిస్తుంది కదా, ఈ యురేటర్ అంటాం. ఈ 2 సైడ్లు ఉంటుంది, 2 యురేటర్స్ ఉంటాయి. సో వీటిల్ని యురేటర్స్ అంటాం. సో డైజెస్టివ్ సిస్టమ్ చెప్పేటప్పుడు డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఉంటుంది. దాంట్లో పెరిస్టాలిసిస్ మూమెంట్ ద్వారా ఆహారం అనేది కిందకి జరుగుతుంది అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ కూడా పెరిస్టాలిసిస్ మూమెంట్ ద్వారా యూరిన్ అనేది ఈ యురేటర్స్ లోనికి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి కింద ఒక సంచి లాంటిది కనిపిస్తుంది కదా ఇక్కడ, దీన్ని యూరినరీ బ్లాడర్ అంటాం. సో ఈ బ్లాడర్ లో యూరిన్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడి నుంచి ఫైనలీ బయటకి పంపించడానికి ఈ యురెత్రా లాస్ట్ లో, ఈ యురెత్రా అనేది ఆర్గాన్ విచ్ విల్ హెల్ప్ అస్ టు పాస్ అవుట్ ద యూరిన్. మన శరీరం నుంచి ఆర్ ఆ బ్లాడర్ ని క్లియర్ చేయడానికి అక్కడ ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళాలి, యూరిన్ అంతా బయటకు వెళ్ళాలి అంటే ఈ యురెత్రా ద్వారా బయటకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు. సో కిడ్నీస్ ఫస్ట్, మెయిన్ ఇంపార్టెంట్ కిడ్నీస్ అని చెప్పాను కదా. సో కిడ్నీస్ లో కిడ్నీ
అనేవి రెండు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మీరు ఇమేజ్ చూసినా గానీ మీకు అర్థమవుతుంది కదా, రైట్ సైడ్ ది కొంచెం పైకి, లెఫ్ట్ ది కొంచెం కిందకి ఉంటుంది. సో వెనకాల వెన్నుముకకి అతుక్కొని ఉంటుంది. మన రిప్స్ కిందకి ఉంటుంది. రిప్స్ అంటే ఆ, మన లంగ్స్ ని అదే ప్లేస్ లో ఉండేలాగా చూసుకునే ఒక స్కెలిటల్ సిస్టమ్. సో ఒక్కో పర్సన్ కి 2 కిడ్నీ అనేది ఉంటుంది. పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ ఆర్గాన్స్ అంటాం దీన్ని. వెయిట్ లోకి వెళ్తే ఆర్ హైట్ లోకి వెళ్తే 4 or 5 ఇంచెస్ లాంగ్, రఫ్లీ సైజ్ ఆఫ్ ఎ లార్జ్ ఫిస్ట్. మన చేతిని వాయిస్ కట్ అయింది మేడం. వాసుదేవా మేడం వాయిస్ కట్ అయింది మేడం. వాసుదేవా ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ద మెయిన్ జాబ్ ఆఫ్ కిడ్నీ ఏంటి అంటే బ్లడ్ ని ఫిల్టర్ చేయడం. ఇందాక చెప్తున్నట్లుగా దాంట్లో ఉన్న మలినాలు ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేయడం, అండ్ మన శరీరానికి కావాల్సిన సాల్ట్స్ కానీ ఆర్ గ్లూకోజ్ కానీ అవన్నీ బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉంచడం. సో ఎస్, కిడ్నీ చూడడానికి ఇలా ఉంటుంది. లైక్ ఒకవేళ లోపల చూసినట్లయితే అది చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. అగైన్ ఇందాక ఆర్టరీ అండ్ వెయిన్ అని చూపించాను కదా, రెండు ఉంటాయని. ఏదైతే ఫిల్టర్ అయిపోతుందో బ్లడ్, ఫస్ట్ బ్లడ్ అక్కడికి చేరుతుంది అనమాట. అక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగిపోయి ప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో, ఫిల్టర్డ్ బ్లడ్ ఏదైతే ఉందో మళ్ళీ మన శరీరంలో అన్ని చోట్లకి ప్రవహిస్తుంది. అండ్ మలినం ఆర్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దట్ గెట్స్ టర్న్డ్ ఇంటూ యూరిన్. యూరిన్ లాగా అది మారి యురేటర్ లోకి చేరుతుంది. సో నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెల్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ డే. సెల్ అని, టిష్యూ అని, దెన్ ఆర్గాన్ అని, సిస్టమ్ అని ఒక 4 థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సెల్ అంటే కణం, కణజాలం, అవయవం, ఇంకా లాస్ట్ది సిస్టమ్. ఇలా 4 గా ఉంటాయి మన బాడీలో అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్క్రిటరీ సిస్టంలో మెయిన్ సెల్స్ ఏముంటాయి అంటే నెఫ్రాన్ అంటాం. నెఫ్రాన్ అనేది ఈచ్ కిడ్నీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవే నెక్స్ట్ డీటెయిల్, యా, ఇలా ఉంటుందన్నమాట ఒక్క నెఫ్రాన్ అనేది. ఇలాంటివి కొన్ని మిలియన్స్ లో మన కిడ్నీ లోపల ఉంటుంది. సో ఈ నెఫ్రాన్ యొక్క వర్క్ ఏంటి అంటే, అగైన్ ఈ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్ అని చెప్పాను కదా, ఆ ప్రొసీజర్ అనేది ఈ నెఫ్రాన్ లో జరుగుతుంది. ఇది చాలా చిన్న, లైక్ కణాలు తెలుసు కదా మీకు ఎంత చిన్నవిగా ఉంటాయో, బట్ స్టిల్ వాటి వాటి వర్క్ ఏంటి అంటే ఇవి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ అంటాం. సో మెయిన్ గా ఇవి ఏం చేస్తుంది అంటే ఈ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇంప్యూర్ నుంచి ప్యూర్ గా అవ్వడానికి, సో అదంతా ఈ నెఫ్రాన్ లోనే జరుగుతుంది. ఒకవేళ నెఫ్రాన్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే స్ట్రక్చర్ చూడడానికి ఇలా కనిపిస్తుంది అనమాట, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఎస్, అగైన్ సేమ్ థింగ్ ఇందాక చెప్పినట్లుగా యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ఒక 3 ప్రొసీజర్స్ ద్వారా జరుగుతుంది, 3 or 4. ఫస్ట్ ది ఫిల్టరేషన్, సెకండ్ ది రీఅబ్జార్ప్షన్, థర్డ్ ది సెక్రీషన్. సో ఫిల్టరేషన్ అంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది కిడ్నీలోకి చేరడం అనేది, అక్కడ చేరిన బ్లడ్ ప్యూరిఫై అవ్వడం అనే దాన్ని ఫిల్టరేషన్ అంటాం. సో ఇక్కడ లైక్ ఆల్బుమెన్స్ అవ్వచ్చు, అగైన్ గ్లైకోజన్ అవ్వచ్చు, అవన్నీ ప్యూరిఫికేషన్ అనేది ఏదైతే ఉందో, ఏదైతే కావాలో మన శరీరానికి బేసికల్లీ అవన్నీ ఈ ఫిల్టరేషన్ అన్న పద్ధతిలో జరుగుతాయి. నార్మల్లీ అబౌట్ 20% ఆఫ్ టోటల్ బ్లడ్ పంప్డ్ బై హార్ట్ ఈచ్ మినిట్.
సో ప్రతి నిమిషము ఒక 20% ఆఫ్ టోటల్ బ్లడ్ ఏదైతే ఉందో అంత బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో రిమైనింగ్ 80% ఆఫ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. మిగిలిన 80% ఏదైతే ఉందో అది మిగిలిన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. సో ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్. బై ఛాన్స్ ఏదైనా మనకు కావాల్సినది లేదా లైక్ వడగట్టిన తర్వాత ఇంకోసారి రెండోసారి వడగడతాం కదా మనం, ఆ ప్రొసీజర్ నే రీఅబ్జార్ప్షన్ అంటాం. ఒక సో ఒకసారి ఫిల్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి ఇంకేమన్నా అవసరమైన పదార్థాలు ఏవైనా ఉన్నా గానీ లేదు ఇంకొకసారి ప్రాపర్ గా ఫిల్ట్రేషన్ జరిగేదాన్నే రీఅబ్జార్ప్షన్ అంటాం. ఫైనల్లీ రీఅబ్జార్ప్షన్ తర్వాత సెక్రిషన్ అండ్ అనే లాస్ట్ ప్రొసీజర్ జరుగుతుంది అనమాట. సో సెక్రిషన్ లో ఏమవుతుంది, ఏవైతే మనకి అవసరం లేదో అగైన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఇన్ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, యూరియా, క్రియాటినిన్ ఇలాంటివి అవసరం లేనివన్నీ సెక్రిషన్ ద్వారా ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే మిగిలిందో యూరిన్ రూపంలో అదంతా బయటకు వచ్చేస్తుంది. సో బేసికల్లీ మనకి ఒక 20% యూరినరీ బ్లాడర్ ఫిల్ అయిన వెంటనే అర్జ్ అనేది వస్తుంది యూరిన్ క్లియర్ చేసుకోవడానికి. బట్ మిగిలిన 80% ఫిల్ అయ్యే వరకు మనం హోల్డ్ చేసుకోగలం. బట్ ఎప్పుడైతే ఆమ్, అక్కడ టిష్యూస్ ఆర్ మజిల్స్ అనేవి వాయిస్ వినిపించట్లేదు మా. మేడం లాగౌట్ అయినట్టుంది, సార్ చెక్ చేసుకోమనండి. వాస్తవ మేడం స్నిగ్ధ మేడం డిస్కనెక్ట్ అయినట్టున్నారు మేడం. వచ్చారు. వాయిస్ వినిపించట్లేదు మా. స్నిగ్ధ వాస్తవ స్నిగ్ధ వాయిస్ వినిపించట్లేదు మా. అసలు వాయిస్ క్లోజ్ చేశారు. ఫోర్స్ టు జాయిన్ అయిన తర్వాత వాయిస్ కట్ అయినట్టు.
హలో వాస్తవ వినిపిస్తుంది నా వాయిస్. వినిపిస్తుంది. స్నిగ్ధ జాయిన్ బ్యాక్ అవుతుంది, దానికి వాయిస్ రావట్లేదు. మళ్ళీ జాయిన్ బ్యాక్. వాసుదేవ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తోంది స్నిగ్ధ. వినిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఎస్. సో నేను ఫోన్ నుంచి కనెక్ట్ అయ్యాను, స్లైడ్ షేర్ చేయట్లేదు. ఇందాక నేను చెప్తున్నట్లుగా యూరిన్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఒక 4 or 3 వేస్లో జరుగుతుంది. దశలుగా అని కూడా, స్టేజెస్గా అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ది ఫిల్టరేషన్, బ్లడ్ నుంచి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని సపరేట్ అవ్వడం. సెకండ్ది రీఅబ్జార్ప్షన్, అవసరమైన పదార్థాలు మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళడం. ఆర్ ఇంకేమన్నా అదనంగా కావాల్సిన మెటీరియల్స్ ఏమన్నా ఉన్నా కానీ అది మళ్ళీ అబ్జార్బ్ చేసుకోవడం. థర్డ్ది సెక్రిషన్ ఆర్ ఎక్స్క్రిషన్ అంటే ఏంటి అంటే ఫైనల్ యూరిన్ అనేది బయటకి వెళ్ళిపోవడం అని అర్థం. సో అసలు కంపోజిషన్ ఆఫ్ యూరిన్లో ఏముంటుంది, లైక్ ఎక్కువగా ఏముంటుంది అంటే ఎక్కువ శాతంలో యూరిన్లో సుమారు 95% అనేది వాటరే ఉంటుందన్నమాట. సో ఆ 95% కాకుండా మిగిలిన 5%లో వేస్ట్ మెటీరియల్స్, అగైన్ మెటబాలికల్లీ క్రియేట్ అయిన వేస్ట్ మెటీరియల్స్. ఇందాక చెప్పాను కదా కెటబాలిజం అండ్ ఎనబాలిజం అని, వాటి రెండింటి నుంచి ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎగ్జాంపుల్స్ వచ్చి యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, సాల్ట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా అగైన్ మీరు రిపోర్ట్స్ చూసినట్లయితే ఇట్లా కిడ్నీ రిలేటెడ్ ఫంక్షనింగ్ కానీ అలాంటివి క్రియాటినిన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ వాల్యూస్ చూస్తాం. అవి క్రియాటినిన్ అంటే ఏంటి అంటే ఇక్కడ అగైన్ మెటబాలిజంలో ఫామ్ అయిన ఒక వేస్ట్ ప్రోడక్ట్. దాని శాతం అగైన్ ఏదైనా కానీ మన శరీరంలో సమతుల్యంగా ఉండాలి. ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అది ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. అలాగే యూరిన్లో కూడా ఇట్లా క్రియాటినిన్ కానీ, యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, సాల్ట్స్ కానీ అవసరానికి మించి బయటకు వెళ్ళిపోతున్నట్లయితే అది కూడా ఒక ప్రాబ్లం అని అర్థం. సో ఇది హోల్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇది కాకుండా మన శరీరంలో ఇంకా ఒక 3 సిస్టమ్స్ ఉన్నాయి ఎక్కడైతే ఇలాగే మలినాల్ని బయటకు పంపించడానికి ఉపయోగపడతాయో. అవి ఏంటవి? క్లాస్ స్టార్టింగ్ లో మీరు మోషన్స్, స్వెట్టింగ్, ఓకే. మెన్సురేషన్ సిస్టమ్. ఓకే ఓకే మెయిన్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ లంగ్స్, ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ ని బయటకి పంపిస్తాయి. సో అది ఫస్ట్ లైక్ వన్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ లాగా కూడా చెప్పుకోవచ్చు, అదర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ కింద. సెకండ్ది మన స్కిన్, చర్మం ఏదైతే ఉందో స్వెట్ ద్వారా వాటర్ని కానీ సాల్ట్స్ని కానీ బయటకి పంపించేస్తుంది. థర్డ్ది లివర్. సో లివర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా డైజెస్టివ్ సిస్టంలో చెప్పాను కదా, టాక్సిన్స్ని డీటాక్సిఫై చేస్తుంది లివర్ అనేది. ఎప్పుడైతే ఆల్కహాల్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్న వేస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే టాక్సిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసేది, ప్యూరిఫై చేసేది మన లివర్. సో ఈ డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడే థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అది ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లంగ్స్, స్కిన్ ఇంకా లివర్ అనేది వస్తుంది. అండ్ అగైన్ యానస్ ద్వారా కూడా డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే ఫామ్ అయిందో అది యానస్ ద్వారా వెళ్ళిపోతుంది. సో డిఫరెన్స్ ఏంటి అంటే మనం లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు, చిన్న పేగు అవి చూసినప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో లాస్ట్ ఉండేది రెక్టమ్ ఇంకా యానస్. అక్కడ ఏమవుతుంది, ఫుడ్ ద్వారా ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అది బయటకు వెళ్ళిపోతుంది. అది డైజెస్టివ్ సిస్టంలో ఫామ్ అయినది అండ్ డైరెక్ట్గా బయటకి యానస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి శరీరంలో జరిగే లైక్ ఫ్యాక్టరీ అనుకోండి మన శరీరం,
అక్కడ జరిగే ప్రొసీజర్స్ నుంచి ఫామ్ అయ్యే వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ఆ టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ వంట చేసేటప్పుడు కూడా వేస్ట్ మెటీరియల్స్ అనేవి వస్తాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా తొక్కులు కావచ్చు, ఆర్ ఆనియన్ పీల్ చేసినప్పుడు, టమాటోలు కట్ చేసినప్పుడు చిన్న చిన్న వేస్ట్ ఏవైతే మనం తీసేస్తామో అది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత సో అలా బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. సో ఇది లేకపోతే, ఒకవేళ బై ఛాన్స్ ఈ సిస్టమ్ అనేది లేకపోతే ఏమవుతుందంటే మన శరీరంలో టాక్సిన్స్ అనేవి ఎక్కువ అక్యుములేషన్ జరిగిపోతుంది. సో అలా టాక్సిన్ మెటీరియల్ ఎక్కువ అవ్వడం వల్ల అగైన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ అనేవి మనకి చేరుతాయి. ఓకే, ఏదన్నా డౌట్స్ ఇక్కడి వరకు? ప్రస్తుతానికి అయితే డౌట్స్ లేవు మేడం, అంటే వింటున్నాము. ఓకే ఓకే. సో మొత్తం ఎక్స్క్రిటరీ సిస్టంలో ముఖ్యమైన ఆర్గాన్స్ గురించి ఇంకొకసారి రివైజ్ చేసుకుందామా? ఏమేం ఆర్గాన్స్ ఉన్నాయి మీ నుంచి వినొచ్చా? ఎక్స్క్రిటరీ సిస్టంలో ఆ. ముఖ్యమైన ఆర్గాన్స్ కార్బన్ డైఆక్సైడ్, లంగ్స్, లంగ్స్, ఆ, ము- స్కిన్, లివర్ చెప్పారు కదా. గట్టిగా. అవి అదర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. మెయిన్ సిస్టమ్ గురించి అడుగుతున్నా. ఈ రోజు క్లాస్ దేని గురించి చెప్పుకున్నామో దాంట్లో ఏమేం ఆర్గాన్స్ ఉన్నాయి? కిడ్నీ గురించి కిడ్నీ మేడం. వెరీ గుడ్. కిడ్నీ, ఇంకా కిడ్నీ తర్వాత కిడ్నీలో ఏం జరుగుతుంది? లివర్, ఫిల్టరేషన్, అబ్జార్ప్షన్, ఓకే. సెక్రేషన్. సెల్స్ నెఫ్రాన్స్ ద్వారా నెఫ్రాన్స్ ద్వారా జనరల్ గా గుర్తుపెట్టుకుందాం, ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో కిడ్నీస్ లో ఏం జరుగుతుందంటే ఫిల్టరేషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే నెఫ్రాన్స్ ద్వారా. అలా ఫిల్టర్ అయిపోయిన తర్వాత యూరిన్ అనేది ఎక్కడికి రీచ్ అవుతుంది కిడ్నీస్ దగ్గర నుంచి? బ్లాడర్ రీచ్. బ్లాడర్. వెరీ గుడ్. బ్లాడర్ కి ఎలా రీచ్ అవుతుంది అంటే యురేటర్ ద్వారా రీచ్ అవుతుంది. సో జస్ట్ మనం ఆ పదాలు గుర్తుపెట్టుకోవాలి అంటే యురేటర్ ద్వారా, ట్యూబ్స్ ద్వారా కిందకి యూరినరీ బ్లాడర్ లోకి చేరుతుంది. ఇక్కడికి చేరిన యూరిన్ బయటకి వెళ్ళడానికి ఉపయోగపడే ఆర్గాన్ ఏంటి? యురెత్రా. ఓకే, సో అక్కడ యురేటర్స్ ఉంటాయి. ఫైనలీ యురెత్రా ద్వారా బయటకి లైక్ విసర్జన అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఇది. సో ఫస్ట్ మనం ఎక్స్క్రిటరీ సిస్టంలో అసలు టాక్సిన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అని చెప్పినప్పుడు నేను మెటబాలిజం గురించి చెప్పాను కదా మీకు. సో మెటబాలిజం అంటే ఏంటి? జస్ట్ సమ్మరీ లాగా చెప్పండి. మెటబాలిజం ఫస్ట్ అబ్జార్ప్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అబ్జార్ప్షన్ అని కూడా మనం లైక్ క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే చెప్పొచ్చు. మనం తిన్న ఆహారం వంట పట్టడం అనేది మెటబాలిజం కిందకు వస్తుంది అనమాట. సో ఈ మెటబాలిజం ఇంకొంచెం ప్రాపర్ గా చూసినట్లయితే, మెడికల్లీ చూసినట్లయితే, కెమికల్ రియాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అన్ని మెటబాలిజం కిందకే వస్తాయి. ఈ మెటబాలిజం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి శక్తిని ఇవ్వాలన్నా మన శరీరానికి, లేదా రిపేర్ జరగాలన్నా సో ఈ మెటబాలిజం ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు చాలా సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, డైజెస్టివ్ సిస్టమ్ అని, రెస్పిరేటరీ సిస్టమ్ అని, అండ్ నెక్స్ట్ కూడా సర్క్యులేటరీ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఇట్లా ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా బాడీలో. ఆ సిస్టమ్స్ వాటి యొక్క ఫంక్షన్స్ ని చేయడానికి, వాటి యొక్క పనులని సక్రమంగా చేయడానికి కూడా ఈ మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, వైటల్ థింగ్. సో ఎందుకు అంటే దిస్ విల్ సపోర్ట్ ద గ్రోత్ అండ్ సర్వైవల్, బోత్ మన సర్వైవల్ కి కూడా అండ్ మన ఎదుగుదలకు కూడా, గ్రోత్ కి కూడా ఈ మెటబాలిజం ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్.
సో ఈ మెటబాలిజం ఎన్ని టైప్స్ అంటే కెటబాలిజం అండ్ ఎనబాలిజం. Anabolism. ఎస్, వెరీ గుడ్. ఇది ఒక్కసారి చూద్దాం. కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ అని అర్థం. సో కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ గా మార్చడానికి ఈ కెటబాలిజం అన్న ప్రొసీజర్ ఉపయోగపడుతుంది, ఆర్ అలా మారే ప్రక్రియనే కెటబాలిజం అంటాం. సో కాంప్లెక్స్ సబ్స్టెన్స్ నుంచి సింపుల్ గా మారడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ గా, ప్రోటీన్ గా లోపల స్టోర్ అయి ఉన్నది ఎనర్జీగా, అమైనో యాసిడ్స్ గా మారడానికి ఈ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో, ఆ బ్రేక్ డౌన్ అయిన దాని వల్ల ఎనర్జీ ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని కెటబాలిజం అంటాం. సో నెక్స్ట్ బ్రేక్ అయిపోయింది, ఓకే, మన దగ్గర ముడి సరుకులు అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఏమవ్వాలి, దాన్ని ప్రాపర్ గా యూజ్ అవ్వాలి, అప్పుడే ఎండ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది కదా. సో ఆ ప్రొసీజర్ ని ఎనబాలిజం అంటాం. ఎనబాలిజం అంటే బిల్డింగ్ అప్ అని అర్థం. సో సింపుల్ సబ్స్టెన్స్ నుంచి మళ్ళీ మనకి శరీరానికి కావాల్సినట్టుగా లైక్ ఎనర్జీగా మార్చడాన్నే ఈ ఎనబాలిజం అని కూడా అంటాము. ఇలాంటి ఈ రెండు జరిగినప్పుడు, కెటబాలిజం ఆర్ ఎనబాలిజం జరిగినప్పుడు ఏవైతే మనకు కావాలో అది ఎనర్జీ, అది మనకు రీచ్ అయిపోతుంది. అది కాకుండా అలా జరిగినప్పుడు వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, లైక్ ప్రోటీన్ మెటబాలిజంలో యూరియా అవ్వచ్చు, సెల్యులార్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాటిని రిమూవ్ చేసేదే ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్. బేసికల్లీ మెటబాలిజం క్రియేట్స్ ద వేస్ట్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది రిమూవ్స్ ద వేస్ట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, మెటబాలిజం ప్రొసీజర్ వల్ల వేస్ట్ అనేది ఆర్ టాక్సిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్స్క్రిటరీ సిస్టమ్ వలన అవి మనం క్లియర్ చేసేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. క్లియర్. దానివల్ల ఏమవుతుంది, ప్రాపర్గా ఎనర్జీ జనరేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అవసరం లేని మలినాలు అనేది మన శరీరం నుంచి వెళ్ళిపోతాయి. సో ఈ రెండు ఇలా సైడ్ బై సైడ్ వర్క్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. క్లియర్. జనరల్గా ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఫుడ్ ద్వారా వచ్చిన వేస్ట్ కూడా అని జనరల్ నోషన్లో ఉంటుంది. ఫుడ్ ద్వారా వచ్చిన వేస్ట్ అక్కడ డైజెస్టివ్ సిస్టంలోనే అయిపోతుంది అనమాట, యానస్ ద్వారా. ఇక్కడ ఎక్స్క్రిటరీ సిస్టంలో ఏం జరుగుతుందంటే లోపల బాడీలో జరిగే రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చిన వేస్ట్ అనేది రిమూవ్ చేయడమే ఈ యూరిన్ ఆర్ స్వెట్ వీటన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. క్లియర్. ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? Sridevi, the question, anabolism, catabolism, it's all digestive system కిందే వస్తుంది కదా, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ కిందే వస్తుంది. ఎస్. అండ్ ఇదంతా కూడా బ్లడ్ ఏమి ఉండదు, అంటే కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ వరకు కూడా మనకి ఏమి, అంటే ఇది ఇంతవరకు బ్లడ్ లోకి ఏమి ఎంటర్ అవ్వదు కదా, ఇదంతా ఎనర్జీ తర్వాతే బ్లడ్ చేస్తుంది అక్కడికి. ఇదంతా అంటే బేస్ బ్లడ్ అంటే లైక్ న్యూట్రియంట్స్ కింద ప్రోటీన్ నుంచి యాసిడ్స్ ఏదో చెప్పినట్టున్నారు మీరు, కాంప్లెక్స్ స్ట్రక్చర్ నుంచి బేసిక్ దీంట్లోకి అవ్వడానికి కూడా అదంతా కూడా విత్ ఇన్ ద బ్లడ్ జరుగుతుంది అయితే ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనం తీసుకుంటాము ఫుడ్ ఇస్ లైక్ మన స్టమక్ లో ఉంటుంది, అక్కడేం బ్లడ్ లో ఏం ఉండదు కదా, ఎవ్రీథింగ్ ఇస్ హెచ్సిఎల్ ఏదో చెప్పారు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదో ఉంటుంది, అది మనకి చేస్తుంది. ఐ మీన్ నాకు వర్డింగ్ గుర్తులేదు, అది అదే చిన్న చిన్న చేస్తుంది, దట్ చర్నింగ్ ఒకటి నడుస్తుంది. ఇవంతా కూడా ఇక్కడెక్కడ కూడా మనకి బ్లడ్ ఏం లేదు, ఐ మీన్ నథింగ్, ఫుడ్ లాంటి ఫామ్ లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి లివర్ రిలీజ్ చేస్తుంది, బాయిల్ రిలీజ్ చేస్తుంది, అండ్ ఇంకొకటి ఏదో ఉంది ప్యాంక్రియాస్ ఏదో సమ్ రిలీజ్ చేస్తాయి కదా, రిలీజ్ చేసిన తర్వాత మెటబాలిజం స్టార్ట్ అవుతుంది. అది కరెక్టేనా అండర్స్టాండింగ్? యాక్చువల్లీ మనము శ్వాసను తీసుకుంటాం కదా, అక్కడ ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా,
ఆ ఆక్సిజన్ అనేది ఎలా చేరుతుంది మన చేతి వేళ్ళ వరకు, కాళ్ళ వేళ్ళ వరకు? బ్లడ్ అంటాము. బ్లడ్ ద్వారా చేరుతుంది. అలాగే న్యూట్రియంట్స్ కూడా బ్లడ్ స్ట్రీమ్ లోకి చేరుతాయి. ఫుడ్ అదే చెప్పేది. ఫుడ్ ఫస్ట్ మనం ఏదైతే అవసరం లేదో అది యానస్ ద్వారా వెళ్ళిపోతుంది అక్కడే. వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ మెటబాలిజం ప్రొసీజర్ జరగడానికి ముఖ్యంగా ఎలా జరుగుతుందంటే న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ స్ట్రీమ్ లో చేరుతాయి ఫస్ట్. ఇది ఏ ఆ ఆర్గాన్ దగ్గర జరుగుతుంది స్నిగ్ధ? ఇది స్టమక్ దగ్గరే జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర జరుగుతుంది. ఓకే, అంటే దాని తర్వాత స్మాల్ బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది వరకు. వాస్తవా? అర్థం అవ్వలేదు మీ స్టేట్మెంట్ లాస్ట్ లోది, నాకు అర్థం అవ్వలేదు. బ్లడ్ లోనే ఆక్సిజన్ అవ్వచ్చు, న్యూట్రియంట్స్ అవ్వచ్చు. మనం తీసుకున్న ఆహారం న్యూట్రియంట్స్ గా మారుతుంది అన్నాను కదా. ఆ మారడం అనే ప్రొసీజర్ కూడా బ్లడ్ లోనే జరుగుతుంది, సెల్స్ లో జరుగుతుంది. బేసికలీ సెల్స్ అంటే ఏంటి? అగైన్ బ్లడ్ సెల్స్ లో జరుగుతుంది, కణాల్లో, రక్త కణాల్లో జరుగుతుంది. ఆ బ్లడ్ అనేది మళ్ళీ ప్యూరిఫికేషన్ కోసం కిడ్నీ దగ్గరికి వెళ్తుంది. మీకు ఫస్ట్ గుర్తున్నట్టయితే ఆర్టరీ అండ్ వెయిన్ అని ఒక రెడ్ది బ్లూది చూపించాను కదా ఆ ఇమేజ్ లో. సో బ్లడ్ అక్కడికి చేరి ఆ బ్లడ్ లోనే ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ ప్యూరిఫై అయిపోయింది కూడా బ్లడ్ ద్వారానే మిగిలిన శరీర భాగాలన్నింటికి అందుతుంది. సో ఓకే. ప్రాసెస్ మన ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ తర్వాత అక్కడ ఐ మీన్ ఇంప్యూరిటీ కూడా ఉంటుంది బ్లడ్ లో బికాస్ ఆఫ్ ద ఫుడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ద్వారా. కరెక్ట్, దెన్ ఇట్ గోస్ ఉంటుంది. టు మన కిడ్నీస్ వెళ్ళి అక్కడ ప్రాపర్ ఫిల్టరింగ్ అయ్యి వన్స్ ఇట్ ఇస్ అంటే కిడ్నీస్ ఫిల్టరింగ్ అయిపోతే ఇట్స్ పర్ఫెక్ట్ బ్లడ్, క్లీన్ బ్లడ్. ప్రాపర్ ప్యూర్ బ్లడ్ అంటాం. సో ఇంప్యూర్ కిడ్నీస్ కి ప్యూర్ బ్లడ్ అంటాం. సో ఇప్పుడు మన ఫుడ్ లో తీసుకున్న ఫుడ్ నుంచి తీసుకున్న బ్లడ్ ఏదైతే ఉందో అది కిడ్నీస్ కి బ్లూ కలర్ వెళ్తుందా, రెడ్ కలర్ వెళ్తుందా? ఐ మీన్ లేదు, మీకు అర్థం అవ్వడానికి నేను ఆ కలర్ వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే బ్లడ్ అనేది రెడ్ కలర్ లోనే ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి నాట్ కాబట్టి రెడ్ కలర్, ఐ మీన్ దట్ వెయిన్ యువర్ కాలింగ్ ఆర్టరీ అండ్ ఇంకొకటి అన్నారు కదా, నాకు గుర్తులేక. వెయిన్ అనేది ప్యూరిఫైడ్, అక్కడి నుంచి ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఆర్టరీ అనేది ఇంప్యూర్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. రెడ్ లో ఓకే, ఇమేజ్ ద్వారా చెప్పాలంటే రెడ్ అనేది ఇంప్యూర్ బ్లడ్, బ్లూ అనేది ప్యూర్ బ్లడ్. సో రెడ్ అనేది ఇంప్యూర్ కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఫుడ్ తిన్న తర్వాత దట్ బ్లడ్ ఇస్ నాట్ ప్యూర్ కదా. సో అది కిడ్నీకి వెళ్ళాలంటే త్రూ సమ్ రెడ్ అనే ఇంప్యూర్ దాంట్లోనే వెళ్తది కదా. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ద్వారానే వెళ్తది. ఓకే, అదే అడుగుతున్నాను. ఓకే, నేను నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమే, దాంట్లో నేను ఆర్టరీస్ అంటే ఏంటి, వెయిన్స్ అంటే ఏంటి, బ్లడ్ ప్యూరిటీ అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. హార్ట్ గురించి, పంపింగ్. బేసికలీ ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ అనేది డెలివరీ సర్వీస్ లాగా ఫస్ట్ అయితే ఆక్సిజన్ ని, ఫుడ్ ని, హార్మోన్స్ ని డెలివర్ చేస్తుంది. మళ్ళీ అక్కడ వేస్ట్ ఏదైతే ఉందో అది పికప్ కూడా బ్లడ్డే చేసుకుంటది. అందించాలన్న బ్లడ్డే, మళ్ళీ ఆ వేస్ట్ మెటీరియల్స్ ని పికప్ చేసుకొని దాన్ని ప్యూరిఫై చేయాలన్న బ్లడ్డే. ఓకే, బ్లడ్ సెల్స్ గురించి మళ్ళీ ఇంకొకసారి ప్రాపర్ గా చూద్దాం. ఎనీవే సర్క్యులేటరీ సిస్టమ్ లో వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వాటన్నింటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ రావచ్చు. ఓకే, అగైన్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. ఆక్సిజన్ మెటబాలిజం ప్రొసీజర్ జరగాలి, ప్యూరిఫికేషన్ అంతా జరగాలి అంటే అగైన్ ఆక్సిజన్ అనేది రిక్వైర్డ్ మన బాడీకి. అలా చూసుకుంటే అగైన్ ఆక్సిజన్ ఎలా రీచ్ అయింది కిడ్నీ వరకు, ఆర్ ఆక్సిజన్ ఎలా రీచ్ అయింది ఈ బ్రేక్ డౌన్ అంతా జరగడానికి అంటే త్రూ బ్లడ్ నే అది రీచ్ అవుతుంది. సో అందుకే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తానికి అంటే బ్లడ్. బ్లడ్ అనేది ఒక మీడియం లాంటిది, అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. కనెక్టివ్ టిష్యూ అంటాం బ్లడ్ ని అందుకని. ఎనీవే ఇప్పుడు బేస్ ఫామ్ అయింది నెక్స్ట్ క్లాస్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి. సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్, పంపింగ్, బ్లడ్ అనేది ఎలా ఐ మీన్ మూవ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది, ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, వాటన్నింటి గురించి చూద్దాం. దాంతో పాటు లింఫాటిక్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది అనమాట. లింఫ్ నోడ్స్ ఇమ్యూనిటీకి ముఖ్యంగా ఉపయోగపడేది. వీటి రెండింటి గురించి చూద్దాం. ఒకవేళ ఒక క్లాస్లో అవ్వలేదంటే 2 క్లాసెస్లో సర్క్యులేటరీ సిస్టమ్ ని డివైడ్ చేసుకొని చూద్దాం. ఒకటి కార్డియోవాస్కులర్, ఇంకా లింఫాటిక్ సిస్టమ్. ఓకే మేడం.
డిసీజెస్ గురించి ఎంతమంది చదువుతున్నారు? చదివేటప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తే అప్పుడే నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చినప్పుడు లేదా గ్రూప్లో అన్న పోస్ట్ చేయండి. అలా అదే. ఒకదాని గురించి చదువుతున్నప్పుడు డౌట్స్ వస్తాయి. ఓకే మేడం. ఆ బాడీలో మెటబాలిజం ఎలా ఉంది అనేది మనకి బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది అంటారు. అలా డైరెక్ట్గా ఎలా ఉంది అని మనం బ్లడ్ టెస్ట్లు ఏమీ లేవు. బట్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది యూరిన్ టెస్ట్ అలా అలా చేసినప్పుడు క్రియాటినిన్ లెవెల్స్ కానీ యూరియా లెవెల్స్ కానీ అవి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది. అక్కడ కూడా అది మాత్రమే చూడగలం. మెటబాలిజం ఓవరాల్ చూడాలి అంటే మనం హెల్దీగా ఉన్నప్పుడు మెటబాలిజం ప్రాపర్గా ఉందని అర్థం. అది Okay. మాత్రమే టెస్ట్ తప్పితే ఇట్లా డైరెక్ట్ మెటబాలిజం టెస్ట్ అనేవి ఉండవు. ఓన్లీ మన బ్లడ్ టెస్ట్ లో అంటే క్రియాటిన్ ఒక్కటే ఉంటుంది. అంటే నాకు అది తెలిసి కూడా ఇప్పుడు ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఫంక్షనింగ్ మాత్రమే చూడగలం. అక్కడ కిడ్నీ ఫంక్షనింగ్ Yes, అలాంటివి kidney చూడడానికి క్రియాటినిన్ అనేది ఒకటి కిడ్నీ ఫంక్షన్ చూడడానికి. function. బట్ మెటబాలిజం ఫంక్షన్స్ డైరెక్ట్ గా అసెస్ చేసే టెస్ట్లు అనేవి ఉండవు. Okay. సో మనం తిన్న ఆరోగ్యం ప్రాపర్ గా వంటబడుతుంది, ఎనర్జీ ప్రాపర్ గా ఉంది, శక్తిగా ఉన్నాము అంటేనే మెటబాలిజం ప్రాపర్ గా జరుగుతున్నట్టు. వాస్తవం మేడం. ఇప్పుడు విటమిన్ డిఫిషియన్సీ అని అంటే ఈ న్యూట్రియంట్స్ అన్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోతేనే కదా వచ్చేది. వన్ ఆఫ్ ద రీజన్స్ అబ్జార్ప్షన్ అనేది బాడీలో జరగకపోతే. అండ్ అంటే మెటబాలిజం మీద ఎఫెక్ట్ ఉన్నట్టు. లేకపోతే ఎనర్జీ అనేది జనరేట్ అవ్వదు కదా. అట్లా ఇప్పుడు ఆ విటమినే మన శరీరంలో లేదనుకోండి, లైక్ ఏదైతే విటమిన్ కావాలో ఏ పనికైతే అది ఉపయోగపడుతుందో ఆ విటమిన్ లేనప్పుడు అక్కడ ఎనర్జీ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు కాబట్టి ఆ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా జరగదు. ఓకే. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మళ్ళీ జనరల్ గా మనం బయట తీసుకుంటున్నట్లే సప్లిమెంట్స్ తీసుకొని Supplements లేదంటే తీసుకోవాలి. ఫుడ్ ద్వారా ఏదైనా అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ. సో ఇది బేసికలీ అదొక ప్రొసీజర్ అంతే. మనం ముడి సరుకుల్ని కూడా ఇస్తూ ఉంటే అది ప్రాపర్‌గా సప్లై అనేది మనకు చేస్తూ ఉంటుంది. ముడి సరుకులే లేనప్పుడు సప్లై కూడా జరగదు కదా. అంతే విటమిన్సే లేవనుకోండి, మనం ఆహారమే సరిగ్గా తీసుకోవట్లేదంటే మెటబాలిజం ప్రాపర్‌గా ఉన్నా గానీ కావాల్సిన అవుట్‌పుట్ అనేది జరగదు. సో అక్కడ ప్రొసీజర్ Yes. మాత్రమే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లోపల ప్రొసీజర్ జరుగుతుంటది. బట్ దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మనమే ఇవ్వాలి. పోషకాలు Yes, ఏం yes. మెటీరియల్స్ కావాలి? పోషకాలు కావాలి. అంటే మేడం ఏదైనా ప్రాపర్ వేలో సరిపోకపోతే అది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బాడీ. అలా తీసుకోవచ్చు. మెటబాలిజం జరిగినా గానీ, మన ప్రొసీజర్ ప్రాపర్‌గా జరుగుతున్నా గానీ, మనం ముడి సరుకుల్ని ఇవ్వట్లేదు కాబట్టి అవుట్‌పుట్ అనేది రావట్లేదు. అవుతుంది. సో ఫంక్షనింగ్ ఇంపార్టెంటే, మనం ఇచ్చే ఆహారము ఇంపార్టెంటే. ఇంత సెన్సిటివ్ అయిన బాడీకి అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు, అట్లని చెప్పి ఏది కూడా మాల్ న్యూట్రిషన్ కూడా అవ్వకూడదు అంటారు. అవును. ఓకే. బట్ బాడీ యాక్చువల్లీ సెన్సిటివ్ కాదు. అది చాలా స్ట్రాంగ్ కాబట్టి అన్ని స్టోర్ చేసుకుంటుంది, వేస్ట్‌ని తీసేస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ మనం 2, 3 రోజులు తినకపోయినా గానీ మనకు కావాల్సింది, అండ్ మనం చాలా రోజులు తినకపోయినా గానీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ మేనేజ్ అవ్వనప్పుడు ఇంక ఏదో ఒక రూపంలో బయటకి డిసీజ్ లాగా బయటకొచ్చేస్తుంది. అంటే డిసీజ్ వచ్చినప్పుడే మనం బాడీ సెన్సిటివ్ అనుకుంటాం, అంతవరకు స్ట్రాంగ్ గానే ఫీల్ అవుతుంటాం కదా. అది నా ఓకే. కానీ అక్కడ ఓకే. ఇంకా అది మెడికల్ దాంట్లోకెళ్తుంది. అక్కడి దాకా రావడానికి కూడా చాలా ప్రొసీజర్ జరిగుంటది. చాలా ట్రై చేసుంటది బాడీ బయటకి రాకుండా ఉండడం. లైక్ ఈ యూరినరీ సిస్టమ్, ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ ప్రాపర్ వాటర్ అనేది మన బాడీకి మనం అందివ్వలేదనుకోండి, కావాల్సినంత నీరు అందివ్వకపోతే ఒక కైండ్ ఆఫ్ హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ రిటెన్షన్ అనేది జరుగుతుంది. కొంచెం సేపు వాటర్ లేకపోయినా గానీ మన బాడీ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అవును మేడం. సో అర్థం. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అక్కడ మనమేమి ఇది చేస్తే ఈ హార్మోన్ రిలీజ్ అవుద్ది అలా అంతా ఏముండదు. ఆటోమేటిక్‌గా ఇక్కడ తక్కువ ఉంది అన్న సిగ్నల్ ఎళ్ళిన వెంటనే ఆ హార్మోన్ రిలీజ్ అనేది జరిగిపోతుంది. వెంటనే రిటెన్షన్ కూడా ఉంటుంది. సో దానివల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ సేపు ఉండడానికి కూడా ట్రై చేస్తుంది. అప్పటికీ మనం ఇవ్వలేదంటేనే
కళ్ళు తిరగడం కానీ, ఈ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకొస్తాయి. బట్ లోపల ప్రొసీజర్ ముందరే జరిగుంటది. ట్రై చేసుంటది బాడీ. ఇలా హార్మోన్ రిలీజ్ ద్వారా, రిటెన్షన్ ద్వారా అలా అంతా. ఓకే. 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 నెక్స్ట్ క్లాస్ అనేది ఇదే ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చూద్దాం. ఆ లోపల ఇంకొక్కసారి నేను స్లైడ్స్ ఈరోజే షేర్ చేస్తాను. మీరు మళ్ళీ స్లైడ్స్ చూసి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఓకేనా? ఓకే మేడం. సార్‌తో షేర్ చేస్తాను. సార్ మీకు షేర్ చేస్తారు ఈరోజు. ఓకే. అలాగేనండి. థ్యాంక్ యూ. అలాగే. థ్యాంక్ యూ. క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే. ప్లీజ్. చెప్పండి ఆంటీ. ఓకే. స్వర్ణ ఆంటీ ఏమన్నా చెప్తున్నారా? వాసుదేవ్ అనే చెప్పారా? ఓకే. ఓకే. ఫైన్. ప్లీజ్ సిట్ స్ట్రెయిట్. వెన్నుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుందాం. శ్వాస పైన ధ్యాస ఉంచుదాం. చేతులు 2 నమస్కార ముద్రలో జోడించి ప్రేయర్‌ని కలిసి చెప్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ శుభరాత్రి. వాసుదేవ శుభరాత్రి. వాసుదేవ్.